హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూసారు కదా, గార్లెండ్ ఎంత బాగుంది కదా. ఇది మనం ఇంట్లోనే రెడీ చేసామండి. అసలు ఇంట్లో రెడీ చేసిన దానిలాగానే లేదు. బయట మార్కెట్లో ఎలా కొన్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. జస్ట్ 15 మినిట్స్లో ఇది రెడీ చేసుకోవచ్చు. ఇది ఎలా రెడీ చేసుకోవాలంటే, ఇలాంటి కవర్స్ షైనింగ్గా ఉంటాయి కదండి, ఆ కవర్స్ తీసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి 2 రకాలుగా కట్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్ అనేది ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి 2 ఎడ్జెస్, ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఉన్న ఎడ్జెస్ అనేటివి నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకున్నట్టయితే ఇలా జాయింట్ వస్తుంది కదా, అది అలాగే ఉంచేసి దానికి హాఫ్కి ఫోల్డ్ చేయండి. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇంకొక హాఫ్ ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని అడ్డంగా ఒక 2 ఫోల్డ్ అనేది అడ్డంగా ఫోల్డ్ చేసుకొని మనం ఫస్టే చూసుకోవాలన్నమాట. మనం ఏ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నామో దానికి కవర్ అనేది సరిపోతుందా లేదా, ఇంకా ఫోల్డ్ ఎక్కువ చేసుకోవాలా తక్కువ చేసుకోవాలా అని చూసుకోండి. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. మీరు ఇదే తీసుకోవాలని రూల్ ఏం లేదండి. మీకు నచ్చిన సైజుని బట్టి మెజర్మెంట్స్ తీసుకోండి. మీకు ఫ్లవర్ అనేది పెద్దగా కావాలంటే పెద్ద సర్కిల్ అనమాట, చిన్నగా కావాలంటే చిన్నగా సర్కిల్ ఉండేటట్టు ఇంట్లో ఉండే వస్తువులను మెజర్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట. మధ్యలో వచ్చేసి స్టాప్లర్ పిన్ కొట్టేయండి. కవర్ అనేది ఎటు కదలకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. చుట్టూ ఎక్స్ట్రా ఉన్న కవర్ని కూడా కట్ చేసేసుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుందన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న కట్స్ అనేటివి ఆ స్టాప్లర్ పిన్ కొట్టుకున్నాం కదండి, దాని చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోండి. ఎంత వీలైతే అంత చిన్నగా కట్స్ పెట్టండి. ఫ్లవర్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఫింగర్స్తోన కవర్స్ అతుక్కొని ఉన్న కవర్స్ అన్నీ విడదీయాలన్నమాట. అప్పుడే మనకు ఫ్లవర్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ మెథడ్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఏమీ కట్ చేయకుండా కవర్ని వీడియోలో చూపించినట్టుగా 2 ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ అడ్డంగా ఒక 2 ఫోల్డ్ చేసేసుకోండి. సింపుల్. మళ్ళీ మనం ఏదైతే మెజర్మెంట్గా పెట్టుకున్నామో అది డ్రా చేసేసుకొని మిడిల్లో వచ్చేసి స్టాప్లర్తో పిన్ చేసేసుకోండి. చుట్టూ ఎక్స్ట్రా ఉన్న కవర్ని ఇప్పుడు కట్ చేసేసుకోండి. ఈ మెథడ్ ఫాలో అయ్యారంటే మీకు టైం ఇంకా చాలా సేవ్ అవుతుందండి. తొందరగా ఫ్లవర్స్ అనేటివి రెడీ అయిపోతాయి అనమాట. ఫస్ట్ మెథడ్లో ఏమో 2 ఎడ్జెస్ అన్ని కట్ చేసుకొని అందించి కొంచెం టైం పడుతుంది అనమాట. ఇది సింపుల్గా ఈజీగా ఈ మెథడ్లో కట్ చేసుకోవచ్చు. ఇలా సేమ్ నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం ఫస్ట్ ఫ్లవర్ కట్ చేసుకున్నాం, ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా చిన్న చిన్న కట్స్ అనేది ఆ స్టాప్లర్ పిన్ చుట్టూ పెట్టేసుకోవాలన్నమాట. మళ్ళీ కవర్స్ని యథావిధంగా ఓపెన్ చేసేసుకున్నామంటే మన ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయింది ఫ్లవర్ అనేది. ఇలా నేను వచ్చేసి ఒక 15 ఫ్లవర్స్ వరకు రెడీ చేసుకున్నానండి. మీకు సైజుని బట్టి ఫ్లవర్స్ అని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను 15 ఫ్లవర్స్ రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వీటి మధ్యలో వేయడానికి స్ట్రాస్ తీసుకున్నాను అనమాట. ఈ స్ట్రాస్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ వరకు హైట్ ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసేసుకోండి. ఇవి వచ్చేసి 19 వరకు స్ట్రాస్ అనేటివి తీసుకోవాలన్నమాట. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఒక వైట్ కలర్ దారం తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, వైట్ కలర్ దారం తీసుకొని దాని ఎడ్జెస్ అనేవి ఏమి ముడి వేసుకోవద్దు అనమాట. వేసుకోకుండా మనం కట్ చేసుకున్న స్ట్రాలని 2 స్ట్రాలను తీసుకొని ఆ హోల్లో నుంచి మనం సూది దారాన్ని తీసేయండి. ఇలా తీయాలన్నమాట. ఇలా ఫస్ట్ 2 స్ట్రాలు తీసుకోండి. ఆ రెండిట్లో నుంచి స్ట్రాల్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ 2 స్ట్రాలను వీడియోలో చూపించినట్టుగా ముడి వేసేసుకోండి. ఇది వచ్చేసి మనం హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా మార్కెట్లో కొన్నప్పుడు ఇలాగే వచ్చేస్తాయి. లేదు అంటే మీ దగ్గర ఏమైనా రింగ్స్ ఉంటే రింగ్స్ వాడచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం రెడీ చేసుకున్న ఫ్లవర్స్ని కుచ్చేసుకోవడమే ఈ దారానికి. ఇలా అనుకుంటూ కుచ్చామంటే ఫ్లవర్ అనేది బాగా వస్తుంది. మధ్యలో వచ్చేసి స్ట్రాస్ యాడ్ చేసుకుంటూ ఒకటి వచ్చేసి ఫ్లవర్ అనమాట. ఇలా యాడ్ చేసుకుంటూ మనం రెడీ చేసుకున్న ఫ్లవర్స్ అన్నీ ఆ దారానికి కుచ్చేసుకోవడమే. ఫస్ట్ అయితే ఎలా మనము 2 స్ట్రాస్ని హ్యాంగ్ చేసుకోవడానికి కట్టుకున్నామో లాస్ట్లో కూడా అదే విధంగా స్ట్రాస్ని రెండింటిని కట్టుకోవాలన్నమాట. ఇలాంటి చాలా యూస్ఫుల్ వీడియోస్, అంటే ఇంట్లో ఉన్న వాటితో ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అనేటివి చాలా వీడియోస్ అనేటివి మన ఛానల్లో ఉన్నాయండి. ఎవరైతే చూడనట్టయితే ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ చూసినట్టయితే మనం రెడీ చేసుకున్న 15 ఫ్లవర్స్ మధ్యలో స్ట్రాస్ అనేటివి ఆ సూది దారానికి కుచ్చుకోవాలండి.
ప్రతి ఫ్లవర్ కుచ్చుకునేటప్పుడు ఫింగర్స్తో ఇలా అనుకున్నారంటే ఫ్లవర్ అనేది చాలా మంచిగా వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ దీనికి కలర్ఫుల్గా ఉన్న షైనింగ్గా ఉన్న కవర్ తీసుకుంటేనే చాలా బాగుంటుందన్నమాట. ఇది ఒకటే కలర్ అనే కాదండి, ఇప్పుడు ఎల్లో అండ్ రెడ్, ఓన్లీ గ్రీను, మళ్ళీ మల్టిపుల్ కలర్గా రెడీ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగా రెడీ అయింది ఈ గార్లాండ్ అనేది. మీకు వేసి కూడా చూపిస్తాను, చాలా బాగా వచ్చింది లుక్ అయితే. ఇది డోర్కనే కాకుండా బ్యాక్ డ్రాప్ డెకరేషన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.